యెషయా ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ శరాబులలో ఒకడు, అంటే మహాదోటల్లో ఉన్న ఒకడు, కారుతో ఉన్న నిప్పును తీసుకుని ఆ నిప్పును తీసుకొని యెషయా పెదాలకు తగిలించేంత. యెషయా పెదాలకు ఎప్పుడైతే తగిలియో ఆ దేవదూత అంటుంది, మహాదూత అంటుంది, ఇదిగో నీ పెదవులు ఇప్పుడు, నీ పెదవులకు అగ్ని తగిలింది కనుక, నీ పెదవులు కాల్చబడ్డాయి కనుక, ఇదిగో నీలో ఉన్న పాపము, నీలో ఉన్న దోషము నీ దేవాది దేవుడే కాల్చివేశాడు. దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను రోషము కలిగిన దేవుడును, నేను దహించు అగ్నిలో అన్నాడు ఒకసారి. దేవుడు ఎలాంటి వాడు? దహించు అగ్ని. ఎవరిని దహిస్తాడు? నీ శరీరాన్ని దహించడు, నిన్ను దహించడు, నీలో ఉన్న పాపాన్ని దహించే దేవుడు మన దేవుడు. చాలా జాగ్రత్తగా వినండి. మనలో ఉన్న పాపాన్ని దహించే దేవుడు మన దేవుడు. దహించు అగ్ని. దేవుడికి మహిమ కలుగును. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు? క్రిప్తమై ఉన్న దేవుడు యెహోవా దేవుడు ఎవరంటే దహించు అగ్ని. ఎప్పుడైతే దహించు అగ్ని నీ మీదకు వస్తుందో, నీ పెదవులను తాగుతుందో, నీ పెదవులు పవిత్రపరచబడుతున్నాయి. చదవండి ఒకసారి ఈ మాట చదువుకుందాం. 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. ఆయన అగ్ని అయిన దేవుడు ఎప్పుడైతే నీ పెదవులను తాకాడో నువ్వేమైపోయావు? పవిత్రుడైపోయావు, పవిత్రురాలుగా మార్చబడ్డావు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మన దేవుడు అపవిత్రులను అపవిత్రులను పవిత్రులుగా మార్చే దేవుడు. ఆయన పాపాన్ని దహించే అగ్ని. దేవునికి మహిమ. ఆయన పాపాన్ని దహించే అగ్ని, నీలో ఉన్న పాపాన్ని కాల్చివేసే దేవుడు. ఇప్పుడు యెషయాలో ఉన్న పాపాన్ని, పెదవుల్లో ఉన్న అపవిత్రతను కాల్చివేశాడు దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత మాత్రమే కాదు, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. దేవునికి మహిమ. ఇప్పుడు యెషయా ప్రవక్తలో ఉన్న పాపం మొత్తము తొలగిపోయింది, అపవిత్రత అంతా తొలగిపోయింది, అతనిలో ఉన్న దోషం అంతా ఆ యొక్క దహించు అగ్ని వచ్చి, దేవాది దేవుడి అగ్ని రూపం వచ్చి అతనిలో ఉన్న పాపాన్ని కాల్చివేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెషయా ఎలా మారిపోయాడు? పవిత్రుడిగా మారిపోయాడు, పరిశుద్ధుడిగా యెషయా మారిపోయాడు. దేవుని బిడ్డ, నీవు నేను ఏ రోజు కూడా పవిత్రులకు కాము, పరిశుద్ధులకు కాము. నేను అనుకున్నాను, నేను అన్ని దినం ప్రతి ఆదివారం విడిచిపెట్టడం దేవుని మందిరానికి వస్తున్నాను, నేను పరిశుద్ధురాలని చాలామంది అనుకుని భ్రమలోకి దేవుడు చాలామంది అన్నారు. ఏ దినం ఆ దినము నీ పెదవులను దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడాలి. నీ పెదవులు కాల్చబడాలి. యెషయా పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడే దిగొచ్చి అతని పెదవులను మార్చి అతన్ని పరిశుద్ధులుగా మార్చాడు. దేవుని బిడ్డ, మనం నిత్యము అపవిత్రులమే. మన పెదవులు అపవిత్రమైన పెదవులే. మనము ఎక్కడ నివసిస్తున్నామంటే అపవిత్రమైన జనముల మధ్యలోనే జీవిస్తున్నాం. మరి నువ్వు ఎలా పవిత్రుడిగా మారుతావు? ఎప్పుడన్నా పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి వస్తావో దేవాది దేవుడు తన అగ్నిని పొంది నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప సందేశాన్ని ఎన్నడూ కూడా మనం మర్చిపోదు. కనుక ఉదయం లేచిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటి? ప్రభువా, నేను అపవిత్రమైన పర్వాలుగా వెళ్ళేవాడిని, మరో ఉదయకాలం నా జీవితంలో ఇచ్చిందండి. ఈ దినం వల్ల నేను ఏ పాపమో, ఏ దోషమో, ఏ అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా నా పెదవులను కాల్చయ్యా, నా పెదవులను అగ్గితో ముట్టయ్యా. ఈ రోజల్లా నీ పాపములు నాకు అనుగ్రహించిన ఆయన, ఏ పాపము ఏ దోషములో నేను పడిపోకుండా కాపాడు అని ఉదయకాల ప్రార్థన నీకు నేను చేయాలి. ఇది యెషయా ప్రవక్త ఈరోజు నీకు నాకు ఇస్తున్న అద్భుతమైన సందేశము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, త్రిత్వములో మరో వ్యక్తి ఎవరంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాడు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడే కుమారుడుగా తన్ను తాను తగ్గి
ఆయన దైవత్వం కలిగి ఉండి దేవుడు కలిగి ఉండి తను తాను తగ్గించుకుని రిక్తుడు అంటే ఏమీ లేదు వాడుగా, ఆయనలో ఏ మహిమ లేదు, ఏ శక్తి లేదు. దీనుడుగా దీన కుటుంబంలో ఆయన నీ కొరకు నా కొరకు జన్మించినట్లు, కుమారుడుగా ఈ లోకంలో జన్మించినట్లు, ఆ జన్మించిన కుమారుడే యెహోవా తండ్రి అని కూడా లేఖనం తెలియజేస్తాం. దేవునికి మహిమ కలుగుతున్నాం. ఇప్పుడు ఆ దేవాది దేవుడే, ఆ అజ్ఞాన దేవుడే కుమారుడుగా ఈ లోకానికి రిక్తుడుగా వచ్చి నీవు నేను భూమి మీద ఏ విధంగా జీవించాలి, లోకము నశించిపోతున్న సమయంలో, లోకము పాపంతో పట్టబడిన సమయంలో, లోకము అపవాదికి అప్పగించిన సమయంలో, లోకము అగ్నికి ఆహుతికి దగ్గరగా ఉన్న సమయంలో, పాతాళానికి నెట్టివేయడానికి వచ్చిన సమయంలో దేవుని బిడ్డలారా, దేవాది దేవుడే ఆ అగ్ని పాతాళం నుంచి, అగ్ని గుండం నుంచి తప్పించడానికి కుమారుడుగా రిక్తుడుగా ఈ లోకానికి తెచ్చి నీవు నేను దేవుని బిడ్డలారా ఒక మనిషి రూపాన, ఎలా ఎందుకని మనిషి రూపాన వచ్చాడంటే దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు ఆది కాలంలో, ఇదిగో తన స్వరూపమున, ఎవరి స్వరూపమున? దేవుని స్వరూపం. అంటే దేవుడు ఎలా ఉంటాడని అర్థం కదా, మన స్వరూపంలో ఉంటాడని అర్థం. అక్కడ జాగ్రత్తగా వినండి, దేవుడు ఏ స్వరూపంలో ఉంటాడు? మానవుని స్వరూపం. ఏ నక్క స్వరూపమో, సింహ స్వరూపమో, ఏ కుక్క స్వరూపంలో ఉండడు సమా. దేవుడు ఎప్పుడు అవతారం ఇచ్చే దేవుడు కాదు. మన దేవుడు దుఃఖమై ఉన్న దేవుడు, తండ్రిగా దహించువాడిగా ఉన్నాడు, అగ్నిగా ఉన్నాడు, కుమారుడుగా రక్షించేవాడుగా వస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుతుందా. కుమారుడుగా రిక్తుడుగా ఒక మానవుడుగా దేవుడిని ఏ విధంగా కలవాలి, దేవుడిని ఏ విధంగా స్తుతించాలి, దేవుడి చేత ఏ విధంగా మార్పు చెందాలి, ఏ విధంగా అపవిత్రమైన పెదవులు పవిత్రంగా మార్చుకోవాలని నీకు నాకు బోధించడానికి యేసుక్రీస్తు ప్రభువారిగా ఒక నరుడుగా మానవుడుగా ఈ లోకంలో రిక్తుడుగా వచ్చి దేవుని బిడ్డ ఒక మాటను చూయించి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగుతున్నాను. ఇప్పుడు త్రిత్వంలో రెండవ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాయంటే రక్షించడానికి. ఎవరిని రక్షించడానికి? నశించిన దానిని వెతకి రక్షించడానికి. ఏ సహోదరి సహోదరుడా, ఏ పాపంతో నశించడానికి సిద్ధంగా ఉన్నాడు? ఏ అపవిత్రమైన పెదవులతో ఇంకా ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశ, ఇంకా జీవపటంలో, ఇంకా దేనిలో ఉన్నావో, ఏ అపవిత్రమైన పెదవులతో ఉన్నావో, ఏ పాపము నీలో దాగి ఉన్నదో, ఏ దోషంతో కొట్టుమిట్టాడుతున్నావో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య అన్నాడు, నీ కొరకే నా దైవత్వాన్ని అక్కడ విడిచిపెట్టేశా, నా మహిమని అక్కడ విడిచిపెట్టా. మానవుడుగా రిక్తుడుగా ఏమీ లేని వాడిగా దీనుడుగా నీ కోసం వచ్చాను. దేవునికి స్తోత్రం. నీకు మానవీయం చూపించడానికి వచ్చాను, నిన్ను పవిత్రపరచడానికి వచ్చాను. ఇదిగో దేవుని బిడ్డలారా, లేఖనాలు తెలియజేస్తానే భూమి మీద ఉన్న దేవుని బిడ్డలారా, మానవుల చేత తయారు చేయబడిన కొన్ని మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎవరు పాపములను తీసివేయ వారు ఎవరంటే దేవుడు ఒక్కడే అని తెలియజేస్తున్నాయి. పాపములను తీసివేయవాడికి ఎవరు ఉన్నారా? అయ్యా మంచి స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారా? పాపములను తీసేసే డాక్టర్ ఏకైక డాక్టర్ మహాప్రభు యేసయ్యా. దేవునికి మహిమ కలుగుతుందా. ఏ పాపం అనే జబ్బుతో ఉన్నామో మన ప్రభు మహావైద్యుడిగా ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఆ పాపమును తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దేవుని బిడ్డలారా మత గ్రంథాలు తెలియపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఏ గ్రంథంలో ఉందో చాలా మందికి మీ అందరికీ తెలుసు. నేను చెప్పకూడదు చెప్పను కానీ సర్వలేక పాప పరిహారార్థం రక్తప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మ
డబ్బు డబ్బు డబ్బు, తిండి తిండి తిండి, దొరికిద్దా ఇదే 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 ఆలోచన. మరి ఈ లోకం అశాశ్వతమని తెలుసు, ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టమని తెలిసి కూడా మరణిస్తే ఎక్కడికి వెళ్తామని వచ్చిన ఏ మనుష్యులు వేసుకోవట్లేదండి. ఇప్పుడు క్రైస్తవుడు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈరోజు నేను మరణిస్తే నా పరిస్థితి ఏంటి? నేను అపరితమైపోతూ ఉన్నానా? ఇంకా నాలో దోషం ఉందా? ఇంకా నాలో పాపం ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి నా కొరకే సర్వలోకములో ఉన్న నశించిపోతున్న సర్వ మానవాన్ని రక్షించడానికి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి లేఖనాలు ఉపనిషత్తులు తెలియజేస్తున్న దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక పరిశుద్ధుని రక్తం ద్వారా మాత్రమే పాపికి విమోచన. ఎవరి ద్వారా విమోచన? ఒక పరిశుద్ధుని రక్తం ద్వారా. నేను మాట్లాడుతున్నాను దేవుని బిడ్డలారా, మన చేతులతో తయారు చేసుకున్న దేవుళ్ళు మన దేశంలో కానీ ముక్కోటి దేవుళ్ళు కాదు. ఏ దేవుడు కూడా నేను పరిశుద్ధుడును అని చెప్పలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. గొప్ప దేవుడి బిడ్డ ఆయన అన్నాడు, దేవుడు అనేవాడు చెప్పగలిగే ధైర్యం ఉన్న దేవుడు, జీవం కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నిజమైన దేవుడు మాట్లాడే మాట, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. అయితే మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే ఇదిగో నా రక్తము, దేవుడికి మహిమ, ఇదిగో నా రక్తము స్రవిస్తుంది. ఎప్పటికీ 2024 సంవత్సరాల క్రితమే మీ కొరకు బలి అయ్యాలి. మీ కొరకే అది పరమాత్ముని పుణ్యదాన బలియాగం అన్నారు. పరమాత్ముని పుణ్యదానం, పరలోకము నుండి దిగి వచ్చిన వాని పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే నీకు విమోచన. దేవునికి స్తోత్రం. మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు బలహీనుడు. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట, ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు. నేను ఎప్పుడు బలహీనుడో నేను అప్పుడే బలవంతుడు. దేవుని బిడ్డ, క్రీస్తు రక్తంలో కనబడిన నీవు, యేసు నిజరక్షకుడని నమ్మిన నీవు, ఆయన పరిశుద్ధ రక్తంలో ఉదక స్నానం బట్టి చేయబడిన నీవు, పరిశుద్ధురాలుగా మార్చబడిన నీవు, యేసు రక్తం ద్వారా కలగబడిన నీవు నేను కూడా దేవునికి మహిమ కలుగుగాక. కొన్ని సమయాల్లో బలహీనుడు, కొన్ని సమయాల్లో అపవాది మన బలహీన పరస్పరం తప్పదు. అయితే పౌలు గారు ఇస్తున్న సందేశం ఏంటంటే, నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడే నువ్వు బలవంతుడు అయిపోవా. ఎప్పుడు నీలో అపవాది దొరబడుతుందో, అపవాది దురాత్మ నీలో వస్తుందో, దురాలోచనలో అప్పుడే నువ్వు మోకరించినప్పుడు నువ్వు అప్పుడే బలవంతుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, యేసు బిడ్డలుగా పేరు పెట్టుకున్న మనం కూడా కొన్నిసార్లు తొట్టిల్లుతాం. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, అపవాదికి చోటీయుడి. ఎవరు చోటీయుడు? అపవాదికి చోటీ. మనం దేశం దగ్గర నుంచి దానికే అవకాశం ఇస్తున్నాం, దానికే అవకాశం. పోనీ ఇచ్చినప్పుడు పౌలు గారు అంటున్నాడు, నువ్వు అపవాదికి చోటిస్తూ ఇచ్చావు కానీ, నువ్వు బలహీనత అయితే అయ్యావు కానీ, మరి నువ్వు బలాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు పడిపోయినాడు, పడిపోయినట్టు ఉండవు, మళ్ళా లేవాలా. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఇచ్చే సందేశం. మనం పలుమార్లు పడిపోతాం. దేవుని బిడ్డ, దేవుడు అంటాడు, శిష్యులు వచ్చి అడిగాడు, ప్రభువా, నా సహోదరుడు తప్పు చేస్తే, తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలయ్యా? ఎన్ని మార్లు క్షమించాలయ్యా? 70 ఏళ్ల మార్లు. దేవునికి స్తోత్రం. మన ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. బైబిల్ తెలియపరుస్తుంది. అది ఇవ్వాలంటే 80 సంవత్సరాలు. ఆ పై పడుతున్నంత ఆయాసం, కనబడుకోవడం,
బాత్రూమ్కి వెళ్ళాం, కూర్చోలేం, నిలబడ్డాం. ఆ తర్వాత రోజునంతా ఆయాసము పరిశుద్ధ మోసే ద్వారా దేవుడు మనం ప్రయత్నించాడు. ఏమంటుందా? మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు, మానవ ఆయుష్కాలం 70 సంవత్సరాలు కనుక నువ్వు బతికున్నావు క్షమించాలా అన్నాడు. అంటే దేవునికి స్తోత్రం. నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలి? ఇక నేను క్షమించాను, ఇక నేను విడిచిపెట్టను. మానవుని యొక్క నైజం, ఈ నైజంలో నుంచి బయటకు రావాలి, ఈ అపవాది తలంపుల నుంచి బయటకు రావాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, ఎప్పుడు ఎన్నిసార్లు అంటే 77 సార్లు దేవుడికి స్తోత్రం. నువ్వు క్షమించాలి. దేవుడు నిన్ను క్షమించడానికి ఈ లోకానికి వచ్చింది. తన రక్తంతో నిన్ను కడుక్కొని ఎత్తుకొని ముద్దు పెట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి త్రిత్వమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. 3వ పాఠంలో జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. పత్రికా పాఠంలో చూడవలసిన పత్రిక పాఠం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 14 వరకు అంత చదువుతుందని దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమని దేవుడు అంటున్నాడు? 6వ వచనం చివరి భాగంలో చదువుదాం. జగత్తు పునాది వేయబడక మునుపే, ఏది పునాది వేయబడక ముందు? ఈ భూమి సృష్టించక ముందు దేవుడు ఏర్పాటు చేసుకున్నాట నిన్ను. దేవుడికి మహిమ. జగత్ పునాది ఏర్పడక ముందే నువ్వు ఆయన దృష్టిలో ఉన్నావు. ఈ సత్యం లేదు తెలుసా? చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. చాలా అమూల్యమైన అమ్మాలు ఉన్నాయి దీంట్లో. జగత్తు పునాది వేయబడక ముందే నీవు నేను ఆయన కలంలో ఉన్నావు. నీ కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించడానికి దేవుడు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ప్రభువాన్ని నిర్ణయించేశాడు. పాపులను రక్షించడానికి, లోక పాపములను తీసివేయడానికి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి మహిమ. యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసి మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరయ్యా? నీ పాపాన్ని, నా పాపాన్ని మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్లగా వచ్చాడు. రిక్తులుగా వచ్చాడు. త్రిత్వమైన దేవుడు ఈరోజు త్రిత్వ పనులు ఉంది. దేవునికి మహిమ. అంటే తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో మనం క్షుణ్ణంగా నేర్చుకోవడానికి కూర్చున్నాం. త్రిత్వంలో ఒక భాగమైన దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు. నీ పాపములను, నా పాపములను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. ఎందరైతే నా నామమున అంగీకరిస్తారో వారందరూ నా కుమారులు, నా కుమార్తెలు అగుటకు నేను వారికి అధికారం ఇచ్చున్నాను. దేవుని బిడ్డ, దేవుని మందిరంలో కూర్చున్న నీవు ఒక అధికారంతో కూర్చున్నావు. నీ చేతిలో ఒక అధికారం ఉంది. దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడు. నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెను. అధికారం పొందుకున్న నీవు, కుమారుడుగా ఉన్న నీవు, కుమారుడుగా అర్హత నీలో ఉన్నదా? కుమార్తెగా యోగ్యతను పొందుకున్నావా? క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? ఇంకా ఏ దాగు నీలో ఉందో, ఏ అపవిత్రత నీలో ఉందో, ఏ అపవిత్రమైన పెదవులు నీలో ఉన్నాయో యెషయా ప్రవక్త ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇంకా నీలో అపవిత్రమైన పనులు ఉంటే యేసు రక్తంతో లేదా దేవాది దేవుని యొక్క అగ్ని చేత కాల్చు ప్రభువాన్ని ప్రార్థన చేసుకో. పశ్చాత్తాపడు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. చివరిగా పరిశుద్ధాత్మ దేవుడుగా జగత్ పునాది వేయబడక ముందే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. 7వ వచనం చూద్దాం. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం. ఎక్కడ విమోచనం? తన ప్రియుడైన నా
అని దేవుని యొక్క స్వరం వినబడింది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం తీసుకుంటే ఇదిగో నా ప్రియమైన కుమారుడు అనే స్వరంతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వచ్చిన ప్రకారం ఆయన ఏమంటాడంటే నా ప్రియమైన కుమారుడు. దేవుని కృపా మహేశ్వరులను బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తం వలన ఎవరి రక్తం వలన ఒక చోట అంటాడు ఎట్ల రక్తం వలన కాబట్టి మాట్లాడాలి మీరే. వాక్యం అనగానే చెప్పాలి. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నారు. మీరు అనుభవం కలిగిన పెద్దలు ఎట్ల రక్తం వలన నీకు పాప క్షమాపణ లేదు కానీ ఏ రక్తం ద్వారా నిర్దోషుడు నిష్కళంకుడు పరిశుద్ధుడైన యేసు గొర్రెపిల్లైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనము విమోచించబడ్డాం. ఇప్పుడు త్రిత్వంలో రెండవ వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనకు విమోచన, ఆయన రక్తం ద్వారా మన పెదాలు మన అపవిత్రతను తొలగించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. మన దోషం తొలగిపోతుంది. మొదట దేవుని అగ్ని చేత అపవిత్రతను తొలగించుకున్నాడు యెషయా ప్రవక్త. తన దోషమును ఆయన అగ్ని వచ్చి కాల్చివేసింది. మరి ఈరోజు నీకు నాకు ఎవరున్నారు అంటే దేవాది దేవుని ప్రియకుమారుడైన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క స్వరక్తము, పరిశుద్ధ రక్తము, నిష్కళంకమైన నిర్దోషమైన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపాలు మన అపవిత్రతను పడుకోవాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ అనే కృపావరం దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో, యేసు రక్షకుడిగా, యేసు దేవుడిగా నువ్వు అంగీకరించావో, దేవుడు అపొస్తల కార్యంలో 4:8 ఆకాశం ఉంటున్నావు కానీ భూమి మీద కానీ మరి ఎవరికి ఏ నామంలో రక్షణ లేదు కానీ ఏ నామంలో రక్షణ యేసుక్రీస్తు ప్రభువు క్రీస్తు రక్తం, క్రీస్తు నామంలో మాత్రమే నీకు రక్షణ. దేవునికి మహిమ కలుగును. గొర్రెల రక్తం వలన నీకు విమోచన లేదు కానీ నిష్కళంకుడైన నిర్దోషి అయిన యేసు రక్తం ద్వారా మాత్రమే నీకు విమోచన. ఇప్పుడు త్రిత్వములో రెండో వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మూడో వ్యక్తిగా ఆయన యందు స్వాస్థ్యమే ఏర్పరచెను. ఆయన తన శక్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించున్నాడు. వీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి, ఏ క్రీస్తునందు? ఆ మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఎప్పుడైతే విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడింది. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనము ముద్రించబడ్డాం. ఒక మాట అపొస్తల కార్యంలో 2వ అధ్యాయము 38 వచ్చిన చదవండి ఒకసారి. 2:38. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. ఆయన వచ్చిన కారణం అదే. యేసుక్రీస్తు ప్రభువు వ్యక్తులుగా ఎందుకు వచ్చాయంటే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఫస్ట్గా ఏంటంటే ఇప్పుడున్న మనసును మార్చుకోవాలి. ఇప్పుడున్న మనసు ఏంటి ప్రభువా? ఇప్పుడున్న మనసు ఎప్పుడు పక్కన కూడా దోచుకున్నాం. ఇప్పుడున్న మనసు ఎవరు దొరుకుతారో మోసం చేద్దాం. ఇప్పుడున్న మనసు ఆ బండి కాజీలు అమ్ముకుంటే 10,000 అవుతాయి కదా, 5,000తో ముందు రావచ్చు. నేను బండి ఎందుకు వెళ్ళానంటే పోయిన 5వ తారీఖు ఆదివారం నా వాహనాన్ని దొంగ కొట్టేసాడు. దేవుని మహిమ. నేను అన్నాను, దేవా నువ్వు వాడికి అవకాశం ఇచ్చావు. నేనేం అనలేదు వాడిని, నేనేమో అనట్లేదు.
ఎవడాడు? దొంగను, దోచుకున్నాడు అనుకున్నాం, అపవాదం అనుకున్నాం. నేనేమంటున్నానంటే ప్రభా, మీరు ఇచ్చిన వాహనం మళ్ళా అపవాది చేర్పించేవేమో, అపవాది ప్రక్రియ వాడు చేర్పించేవేమో. ఈ వాహనం వాడిలో ఉన్న అపవాదిని కాల్చేయాలా? ఎవరు కాల్చేయాలా? మీరు ఇచ్చిన వాహనం వాడిని కాల్చేయాలా? కాల్చేసి మరలా వాడు నీ పరిశుద్ధ గ్రంథాన్ని పొందుకుని నీ మందిరానికి రావాలి. మారు మనసు పొందాలి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. చాలా నా బండి అక్కర్లేదు, ప్రభుని అడిగింది నేను, నా బండి అక్కర్లేదు, నువ్వే ఇస్తావు, నీ బండి కావాలి ఇంకోటి ఇస్తావు. దేవుడు పెట్టాక మనం ఎప్పుడు క్రీస్తు యేసున్న వారికి ప్రభు చెప్తున్నాడు, ఏ శిక్షణ లేదన్నమాట. చూడాలి, నువ్వు దేవుడిని ప్రేమిస్తే ఆయనే సమస్తాన్ని సమకూరుస్తాడు, అన్నీ ఇస్తాడు అన్నమాట. చూడాలి, మరి మత్తయి సువార్త 6:24 ఉంటుంది. నీకేం ఇష్టమో అడుగు నా కుమారుడు, నీకు అన్ని వెనక్కి చూసుకో, అన్నీ నేను సమకూరుస్తాను. ఇన్ని వాగ్దానాలు ఇచ్చిందేవా, నీవు నా ఉండగా నా బండి కాదు, నా అక్కర్లేదు. దేవునికి మహిమ. దేవుని పిల్లరా, క్రీస్తు రక్తంలో కనబడిన మానవుడు, రక్షించబడిన నీవు నేను ఎప్పుడు కూడా ఇదే వ్యవస్థలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఒక నష్టం మనకి జరిగిందంటే ఎదుటివాడి రక్షణ కొరకైతే అయినా సంతోషించాలి. నేను అదే సంతోషిస్తాను. నా వాహనం తీసుకెళ్ళినోడికి రక్షణ రావాలి, అది నా ప్రార్థన. బాబా, వాడిని ఏమైనా చేయయ్యా, వాడికి ఏదైనా పెట్టయ్యా, ఏ బాధ మనం చేసే బాధ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డ, నీ ప్రార్థనలో ఒకరిని రక్షించాలి తప్ప ఒకరిని శిక్షించకూడదు. మన ప్రార్థన నిత్యము ఒకరికి స్వస్థపరచాలి కానీ ఒకరికి జబ్బు తేకూడదు. అది మన క్రీస్తులో ఉన్న గొప్ప లక్షణం. క్రీస్తు ప్రేమ దేవుని తీసుకోవాలి. కనుక నా వాహనము యేసుక్రీస్తు నామములో తీసుకెళ్ళిన వాడికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చిందాక ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడికి దేవుని బిడ్డలారా, నేను 3 మాటలు చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎలా పొందుకుంటావు? సదాకాలం నీకు తోడు ఉండే దేవుడు, ఆదరణకర్తగా నేను పొందుతాను. ఆదరణకర్త అయిన దేవాది దేవుడైన తత్వమైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా, నీ నోటితో యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించినప్పుడు దేవునికి మహిమ కలుగుగా. నీవు బాప్తీసం తీసుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతావు. మొట్టమొదటి దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప అధికారము, కుమారుడిగా మనకు అధికారం ఇచ్చాడు, కుమార్తెగా మనకు అధికారం ఇచ్చాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకి ఇచ్చాడు. రెండోది ఏం ఇచ్చాడు? పరిశుద్ధాత్మ. ఎప్పుడు ఇస్తాడు వరం? నువ్వు ప్రభువుని అంగీకరించి బాప్తీసం పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు నీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని అపోస్తలుల 2:30 పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆ క్షణం నుంచి పొందుకున్నావు. దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ చేసినా నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరిని చేసి ప్రార్థన చేసినా దేవుని పాదాల దగ్గరికి చేరకండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా మారిపోయావో, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిందో, నీకు అన్ని అద్భుతాలే. నేను ఒకటే చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్న వాటిని నేను ఆశించకూడదు. ప్రభు చెప్తున్నా, ఈ లోకంలో ఉన్న వాటిని నేను ఆశించకూడదు. ఆశిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు. నేను మా సేవకులకి నేను ఎక్కువగా వాదిస్తూ కొన్ని మాటలు చెప్తా ఉంటాను. హెచ్చరిక దైవ సేవకులు మనకు ఆ దేవుడు ఇస్తాడని పిలిచారు, మనకేమీ లేదని బాధపడుతూ ఉంటారు. సేవకులు 10 మందిని పిలిచినప్పుడు ఏదో ఇస్తారని ఆశతో వస్తారు సేవకులు. నేను అంటాను, అదే ఆశ మీలో ఉండేవాడు. ఇచ్చేవాడు నువ్వు మౌన పడుతున్నా తీసుకొచ్చిస్తాడు. దేవుని ప్రేరణ కలిగినప్పుడు నువ్వు ఎక్కడున్నా ఇంటికి తీసుకొచ్చిస్తాడు. కానుక అనేది, అవునా? కానుక అనేది మనిషి ఇచ్చేది కాదు, దేవుడు ఇచ్చేది.
దేవుని ఆత్మ ప్రేరేపణతో వచ్చేదే కాదు. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ. నువ్వు దేవుని ఆశించి ఈ లోకాన్ని ఆశించొద్దు. ఈ లోకాన్ని ఆశిస్తే దేవుని ప్రేమ లేదు. ఈ లోకాన్ని ఏదో వాళ్ళకి ఇస్తారని వారికి ప్రార్థన చేయడానికి వచ్చామనుకో, వాళ్ళు ఏదో ఇస్తారని వచ్చామనుకోండి, దేవుని పెట్టాలా రావద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. నువ్వు అక్కడ రక్షించబడాలి, ఆ కుటుంబం నియమించబడాలి, ఆ కుటుంబంలో స్వాతంత్రం తగ్గిపోవాలి, దురాత్మకు పోవాలి, రోగాలకు పోవాలని నువ్వు ప్రార్థన చేయడానికి వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళ రక్షణ వాళ్ళకు ఉద్దేశంతోనే వెళ్ళాలి. కానీ వాళ్ళ ఆనందం విన్నప్పుడు నీకు వాళ్ళ ఆనందం కూడా ఇవ్వసమా, నీ ప్రార్థన దేవుడికి కూడా వెళ్ళదు. ఇది నేను దైశాలు ఇచ్చిన గొప్ప అడ్వైజ్ అంటే దేవుడికి స్తోత్రం. దేవుడు నా ప్రేరేపించిన మాటనే చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఇది నా జ్ఞానంతో మాట్లాడే జ్ఞానంతో కనుక నువ్వు ఏమి ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని చేపట్టుకుని దేవుడి మందిరానికి వస్తావు, నీకు ఏది అవసరమో నాకు తెలియదా, నాకు మాటే అన్నాడు లేదా? నీకే ఎవడ నా ఎందు నిలిచిందునో, నేను ఎవరి ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించింది. వాడు మీకేది బహుగా ఫలించింది. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ప్రియమైన సమయం అయిపోతుంది. నేను చెప్పాలన్న సబ్జెక్ట్ ఆగిపోతుంది చాలా. దేవుడు నాకు ఇచ్చిన 3 రిఫరెన్స్ల గురించి మాత్రమే ఎప్పుడో చెప్పగలిగాను. నాకు ఇంకా 15 నిమిషాలు మాత్రమే. ఈ 15 నిమిషాల్లో నేను అనుకున్న మాటలు క్లుప్తంగా చెప్పి ముగించాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా మాట ఒక వాగ్దానాన్ని పెట్టి ఈ సంఘానికి పంపించాడు. ప్రభువా ఏం మాట్లాడాలి తండ్రి? మరి వాడు 3 పాఠాలు మా చేతికి ఇచ్చాడు. 10 నిమిషాలు 3 పాఠాలు చెప్పాలా, నేనేం చెప్పాలో చెప్పయ్యా అని ఆయన పాఠాల దగ్గర నేను పెట్టుకున్నాడుకున్నా. రాత్రికాల సమమున ప్రభువా ఏం చెప్పాలన్నప్పుడు దేవుని పెట్టాలా చూడండి, లేఖనం తెలియజేస్తుంది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. నీకు ఇవ్వమని. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. అంతటి యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైనట్లు నేను నీకు తోడైంది. అమ్మా ఇశ్రాయేలీయుల అందరిలో అమ్మా ఎరుగునట్లు ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టాను. ఇది మీకు ఇచ్చిన వాగ్దానం. దేవాది దేవుడు మోషేని పిలిచి మోషేకు వాగ్దానం చేశాడు. మోషే నా జనులు హింసలో ఉన్నారు, శోధనలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు శ్రమ పడుతున్నారు, అపవాది చేతులు బంధించబడ్డారు. వారందరిని విడిపించవయ్యని మోషేని పంపించేటప్పుడు మోషేతో అన్నాడు. మోషే అన్నాడు, అయ్యా నేను నత్తివాడిని కదా అన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. మోషేతో దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి మహిమ. దేవుడు మనకు తోడై ఉంటే నీ కుటుంబంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ శత్రువుల ఎదురు కానీ, నీ సమస్యల ఎదురు కానీ, నీకు గొప్ప నీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత భయంకరమైన వ్యాధులు వచ్చినా దేవుడు నీకు తోడై ఉంటే నీకు గొప్ప విజయమే. మోషేకు దేవుడు తోడై ఉన్న దేవుడు యెహోషువ అక్కడ మాట్లాడుతున్నాడు. యెహోషువ నేను మోషేకు తోడై ఉన్నట్లు ఇక మీదట నేను
ఇశ్రాయేలీయుల జనాంగం అంతటి ముందర వాళ్ళందరి కన్నుల ఎదుట నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. దేవుని మహిమ కలుగును. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ సంఘానికి ఇస్తున్న అద్భుతమైన ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, ఒకవేళ సంఘము ఏ స్వాతంలో ఉందో, ఏ సమస్యలో ఉందో, కుటుంబాలు ఏ సమస్యలో ఉందో, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఏ శ్రమని నీ వెంటాడుతుందో, ఏ అపవాదిని వెంటాడుతుందో, ఆ అపవాదిని ఆ శ్రమ నుంచి విడుదల చేసి చేయటానికి దేవాది దేవుడు ఆనాడు మోషేకు తోడైనట్లు, యెహోషువకు తోడైనట్లు ఇక మీదట నీకును నీ కుటుంబానికి నీ సంఘానికి నేను నీకు తోడుగా ఉంటాను. అంత మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న ఈ నగరంలో ఉన్న సంఘాలన్నింటి ముందు వారి కన్నుల ఎదుట మీ సంఘాన్ని నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు నాకు చేస్తున్న గొప్ప వాగ్దానం. టైం చెప్పు. నేను అందరి ఎదుట నేను గొప్ప చేయ. దేవునికి స్తోత్రం. అయితే 3 మాటలు ఉన్నాయి. నేను గొప్ప చేయ మొదలు పెట్టాలంటే మీ సహోదరి 3 మాటలను శ్రద్ధగా వింటే చాలు. విని ఆ మాటలను అనుసరించినట్లయితే నీ కుటుంబము ఈ భూమి మీద ఉన్న మనుషులందరికంటే నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నారు. 75 కీర్తన 6-7 వచనంలో ఒక మాట ఉంది. ఆయన ఒకరిని హెచ్చించును, ఆయన ఒకరిని అంటే హెచ్చించువాడు ఆయనే, తగ్గించువాడు ఆయనే. ఆయన. మరి నిన్ను హెచ్చించాలంటే, నిన్ను గొప్ప చేయాలంటే, ఇక్కడ జనులందరికంటే నీకు గొప్ప పేరు ఖ్యాతిని ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? నీ ఇష్టాల ప్రకారం ఉంటే నీకు ఆశీర్వాదాలు వస్తాయా? యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ఈ లోకంలో శ్రమిస్తూ ఉంది. ఎందుకు శ్రమిస్తుంది? ఎందుకు శ్రమిస్తూ ఉంది? ఎవరు నశించిపోతున్నారా? భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుకుని అన్నాడు. ఆయన రక్తంతో పడుకోమన్నాడు. ఎవరైతే ఆయన మాట విని ఆయన చింత వస్తారో, ఆయన మాట విని ఆయన రక్తంలో వారి దోషాలు కడుక్కుంటారో వారు మాత్రమే హెచ్చించబడతారు. దేవునికి స్తోత్రం. వారు మాత్రమే గొప్ప చేయబడతారు. వారికి మాత్రమే ఉన్నవారందరికంటే, నీ తోటి వారందరికంటే నీకు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఇస్తాను. దేవునికి మహిమ కలుగును. మీ దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ నీవు నేను గొప్ప పేరు ప్రఖ్యాతలు మనకు రావాలంటే, మనం దీవించబడాలంటే, హెచ్చించబడాలంటే ఆ రోజు యెషయా ప్రవక్త దర్శనం ద్వారా అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు ఆశీర్వాదాన్ని? పశ్చాత్తాపంతో పొందుకున్నాడు. మొట్టమొదట నీవు హెచ్చించబడాలి అంటే, నీ కుటుంబం గొప్ప చేయబడాలంటే, పేరు ప్రఖ్యాతలు నీ కుటుంబంలో రావాలంటే, నీ సంఘము ఉన్నతమైన సంఘంగా మార్చబడాలంటే, దేవుని రాజ్యంలో ఎత్తబడాలంటే, మొట్టమొదటి నీకు నాకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే పశ్చాత్తాపం అనేది నీలో నాలో. ఈ లక్షణం నీలో ఉందా? పశ్చాత్తాపం ఉందా? చాలా మంది ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధికి వెళ్తారు, చాలా మంది వాక్యాలు బాగా బోధిస్తారు, వైశాఖలు కూడా. కానీ వాళ్ళలో చాలా మందిలో నేను పాపిని అనే పశ్చాత్తాపం ఎవరికి కనపడతారు. నేను చెప్తున్నాను, ఏ వ్యక్తి అయితే తన దోషములను, తన పాపములను బట్టి, తన దోషములను బట్టి ప్రభు బాధ దగ్గర తను తాను తగ్గించుకొని పశ్చాత్తాపంతో ప్రభు బాధ దగ్గరికి వచ్చి ప్రభువా అని పశ్చాత్తాపడి తన పాపములు ఒప్పుకుంటారు. అప్పుడు దేవుడు వారిని గొప్ప చేయ మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. నువ్వు గొప్ప చేయ మొదలు పెట్టాలంటే, నీ కుటుంబాన్ని గొప్ప చేయ మొదలు పెట్టాలంటే, నీ గొప్ప ఉద్యోగం రావాలంటే, నువ్వు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలంటే, నువ్వు దేవునికి మహిమకరంగా వాడవాలి అంటే, మొట్టమొదట సహోదరి సహోదరుగా నీలో నాలో ఏముండాలి? పశ్చాత్తాపం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, సమయం లేదు, 3 మాటలు 5 నిమిషాలు మాత్రమే. దేవుని మహిమ కలుగును గాక.
ఎవరి మనషే హిజ్కియా యొక్క